తెలుగు రాష్ట్రాల్లో ఇంకో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ నిపుణులు. ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. వాతావరణంలో ఒక డిప్రెషన్ ఉందండి. అది వెరీ క్లోజ్ టు ఆంధ్ర కోస్ట్ నుంచి అలాగే ఛత్తీస్గఢ్ వరకు వెళ్తుంది. రేపు సాయంత్రం వరకు మనకి వర్షపాతం బాగా ఉంటుంది. కాకపోతే ఉత్తరాంధ్ర జిల్లాలో మటుకు 10 సెంటీమీటర్లు పైబడి వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఎల్లుండి అంటే 20వ తారీఖు నుంచి కొంచెం తగ్గుముఖం పట్టచ్చు. ఈ 2 రోజుల వాతావరణం మటుకు కొంచెం వర్షపాతంతో నిండి ఉంటుంది. ఏమైనా కొంచెం నదులవి కొంచెం పొంగిపొర్లే ప్రమాదం ఉంది కాబట్టి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మటుకు ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. మత్స్యకారులకు ఏమంటాయి, వారు ఏదో కొంచెం విండ్స్ ఉంటాయి తప్పించండి, మరీ ప్రమాదకరమైన పరిస్థితి ఏమీ కాదు. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం దగ్గరలో ఉన్న మత్స్యకారుల మటుకు కొంచెం ఇవాళ వేటకి వెళ్లకుండా ఉంటే మంచిది. రేపు సాయంత్రం నుంచి మళ్ళీ వాళ్ళు వేటకి వెళ్ళొచ్చండి. రాయలసీమలో మట్టుకు ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. రాయలసీమలో కొంచెం తగ్గుముఖం ఉంది, కానీ తెలంగాణ అటు సైడ్ మట్టుకు కొంచెం ఎక్కువగా వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నాయండి ఇవాళ రేపు.